ఏ సోదరుడా సోదరి, తల్లిదండ్రులుగా మన ప్రధాన బాధ్యత ఏమిటంటే మన పిల్లలకు ప్రార్థన నేర్పడమే. తల్లిదండ్రులుగా మన ప్రధాన బాధ్యత ఏమిటంటే మన పిల్లలకు ప్రార్థన నేర్పడమే. అనగా వారు దేవుని మీద ఆధారపడేలా చేయడమే. ఎలా? పిల్లలకు ప్రార్థన నేర్పించడం ఎలా? మన ప్రార్థనా జీవితం ద్వారా తండ్రిగా తల్లిగా నీ ప్రార్థనా జీవితము చూసి నీ పిల్లలు ప్రార్థన యొక్క విలువను, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, ప్రార్థన యొక్క ఆవశ్యకతను తెలుసుకుంటారు. పిల్లలు 80% చూడడం ద్వారానే నేర్చుకుంటారు. సో మీ పిల్లలకు మీరు ప్రార్థన నేర్పించాలంటే మొదట మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మీ ప్రార్థనా జీవితాన్ని చూసే మీ పిల్లలు ప్రార్థన మీద ఆధారపడతారు. యేసుక్రీస్తును శిష్యులు ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థనలో ఉంటాడు. ఉదయం వీరు లేవక ముందే యేసు ప్రభు ప్రార్థనలో ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసి వీళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, ప్రభువా ఒక ప్రార్థన నేర్పము. ఎందుకు అడిగారు వాళ్ళు? వీళ్ళు లేవక ముందే వాళ్ళ గురువు ప్రభు ప్రార్థనలో ఉంటాడు. పిల్లలు లేవక ముందే తండ్రి తల్లి ప్రార్థనలో ఉండాలి. నిద్రలో ఉంటే, పడకలో ఉంటే నీ పిల్లలను పాడు చేస్తున్నారు. పిల్లలు ఉదయాన్నే లేచి తండ్రిని తల్లిని ప్రార్థనా వాతావరణంలో చూడాలి. లేకపోతే నీ పిల్లలను నువ్వు పాడు చేస్తున్నావు, వారిని చెడిపేస్తున్నావు, దేవుడి నుండి వారిని దూరం చేస్తున్నావు. నేను నా పిల్లలకు ప్రతి సందర్భంలో ప్రార్థించమనే నేర్పిస్తాను. మొదట ప్రార్థించు. నాయన పళ్ళు నొప్పేస్తుండది, హాస్పిటల్ పోవాలి, ఫస్ట్ దేవుని దగ్గర అడుగు, ఆ తర్వాత హాస్పిటల్ పోతాం. చూపు మందగిస్తూ ఉంది, సరిగా కనిపించడం లేదు అక్షరాలు, ఫస్ట్ ప్రార్థించి ఆ తర్వాత హాస్పిటల్కి పోదాం. ఆమేన్. నాకు ఈ సబ్జెక్టు సరిగా అర్థం కావడం లేదు, నన్ను ట్యూషన్ పంపించు, ఫస్ట్ దేవుని దగ్గర ప్రార్థన చేయి. నాకు డ్రెస్సులు కావాలి, అన్నీ పొట్టిదైపోయింది, దానికి ఏమీ లేదు, ఇప్పుడు మొదట దేవుని దగ్గర అడుగు, ఆయన ఇస్తేనే నేను ఇవ్వాలి. సో ప్రతి విషయంలో వారికి ప్రార్థన చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎలా ప్రార్థన చెయ్యాలో, ఈ విషయం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఆ విషయం కొరకు ఎలా ప్రార్థన చేయాలనేసి పిల్లలకు నేర్పిస్తున్నాను. వారు ప్రార్థించేటప్పుడు నేను దాన్ని చక్కగా వింటాను. ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నారండి దాన్ని గమనించి ప్రార్థన అనంతరం వారికి ఏం చేస్తాను, ఈ విషయంలో ఇలా ప్రార్థన చేయాలి, ఆ విషయంలో ఇలా అడగాలని పిల్లలకు నేర్పిస్తున్నాను. ఒక్క విషయాన్ని నా పిల్లలకు బలంగా నేర్పించేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్న విషయాన్ని నా పిల్లలకు బలంగా నాటుకునేలా నేర్పించాలని ప్రయత్నిస్తున్నాను. అనగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీకు ఎన్ని జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఆ ప్రయత్నాలకు దేవుని తోడ్పాటు లేకపోతే, దేవుని అనుగ్రహం లేకపోతే అవన్నీ వృధా అయిపోతుంది. అవి పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వదన్న విషయాన్ని నా పిల్లలకు బలంగా నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాను. అందులో నేను సక్సెస్ అవుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన నేర్పించకపోతే, ప్రార్థన మీద ఆధారపడేలా మన పిల్లల్ని మనం తర్ఫీదు చేయకపోతే, మన పిల్లలకు మనం గొప్ప కీడు చేసిన వారం అవుతాం. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ప్రార్థన నేర్పండి. ప్రార్థన యొక్క విలువను, దాని గొప్పతనాన్ని, దాని ఆవశ్యకతను, దాని ప్రాముఖ్యతను వారు తెలుసుకోవాలంటే మీ ప్రార్థనా జీవితం చాలా ముఖ్యం. మన గొప్ప అపరాధం ఏమిటంటే ప్రార్థించకపోవడమే. బైబిల్లో అధికంగా ఆజ్ఞాపించబడిన ఆజ్ఞ ఏమిటంటే ప్రార్థనే. కానీ బహు తక్కువగా మనం లోబడేది కూడా ప్రార్థనే. ప్రార్థన క్రైస్తవుల మధ్యలో నిర్లక్ష్యం చేయబడిన పని మనిషిగా మారిపోతుందని రివైవల్ ఉజ్జీవ సేవకుడు రియోనాల్డ్ రేవన్ హిల్ బాధపడ్డాడు.
అనేక మంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. మన అపజయం యొక్క రహస్యం ప్రార్థన కొరతయే. మనం ఎందుకు ఓడిపోతున్నాం? మనం ఎందుకు పాపంలో పడిపోతున్నాం? ప్రార్థన కొరత. మనం ఎక్కువ సమయం ప్రార్థించడం లేదు. ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన వ్యక్తి దేవునితో తనకున్న బంధాన్ని తెంచుకున్నట్టే. దేవుని ప్రేమించే ప్రజలు ప్రార్థిస్తారు.